కొంచెం అనుకుంది చేతులెత్తి గట్టిగా చెప్తామా? సహోదరి మరియమ్మ గారు సాక్షి చెప్తున్నారు. సహోదరి రమ్య మీ అందరికీ తెలుసు, రేఖా కూడా మీ అందరికీ తెలుసు. రమ్య 10th క్లాసు ఎగ్జామ్స్ రాసే సమయంలో భయంకరంగా అనారోగ్యం బిడ్డను వెంటాడుతూ మంచం మీద కొన్ని నుంచి లెగలేని పరిస్థితిలో తల్లిగారు చెప్తున్నారు. ఆఖరికి బిడ్డ ఆకలికి కూడా అలమటించింది. ఆ సమయాల్లో బిడ్డ బ్రతికిద్దా బతకదా అనే ఒక భయంకరమైన పరిస్థితిలో వారు కన్నీటి మధ్యలో ఉన్నారు. ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన ప్రేమించే బిడ్డలను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు గనక సహోదరి రమ్య 10th క్లాస్ పాస్ అయ్యే కృపను దేవుడు ఇచ్చాడు. అందుకే చేతులెత్తి గట్టిగా చెప్తాం. అలానే వారి కుమార్తె రేఖ, మరి చిన్న కుమార్తె రేఖ బలహీనురాలై ఉన్నప్పుడు ఆవిడ గురించి కూడా ఎంతో బాధపడుతున్నప్పుడు ఆశ్చర్యకరుడైన దేవుడు ఆ బిడ్డను కూడా ముట్టి బాగు చేసిన విధానానికే ఇప్పటి వరకు ఆ ఇంట్లో ఈ 6 వారాల పాటు ఉపవాస కుడికలు జరిగాయి. ఇది 7వ వారం. అంటే వారి కుటుంబంలో అబ్బురపరిచే కార్యాలు దేవుడు జరిగించాలని వారు ఆశించి సేవకులైన మమ్మల్ని నమ్మి ఈ ప్రాంతంకి ఇక్కడికి వచ్చినప్పుడు సహోదరి రమ్య నా వాక్యానికి ఆకర్షితురాలై సహవాసంలో వస్తూ దేవుని మాటలు వింటూ, అంతేకాక వారి ఇంట్లో కూడా ప్రార్థన జరగాలి అని ఒక చక్కటి ఆశతో వారి ఇంట్లో ప్రార్థనా కూడికలు ఏర్పరచుకున్నారు. ఆఖరి వారం ఇలా పెట్టాలి అనే ఆలోచన వారికైతే లేదు, కానీ ఏదో ఒక చిన్న ప్రార్థనగా పెట్టుకుందాం అనుకున్నారు. కానీ ఆశించిన దేవుడు అంతకన్నా గొప్ప కార్యం. వారి తండ్రి గారు ఇలా కాదు ఇలా చేద్దాం ప్రార్థన, వారి తండ్రి గారు వారిని ప్రోత్సహించి ఈ రీతిగా ఇక్కడ ఈ స్థలంలో ప్రార్థన జరగడానికి దేవాది దేవుడు సహోదరులు ఆర్లప్ప గారు మరియమ్మ గారి ఎడల చూపిన కృపకై వారి కుటుంబాల దేవుడు కాచి కాపాడిన విధానాలకై మన 2 చేతులు పైకెత్తి నిండు మనసుతో చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరి సమయంలో బహు చక్కటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. సింగినగర్ ప్రాంతం నుంచి ఆదరణకర్త అనే సంఘం నుంచి సేవకులుగా పనిచేయుచున్న సేవకులు మాస్టర్ రహబాము గారు మన మధ్యలో ఉన్నారు. ఒక 10 నిమిషాలు వర్తమానాన్ని అందిస్తారు. ఆ తదుపరి వర్తమానాల ద్వారా ముగింపులోకి వెళదాం. సంతోషమైన వాళ్ళు గట్టిగా చెప్తారా? చెప్పండి, మరి గట్టిగా చెప్పండి. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో వేదికను అలంకరించినటువంటి దైవజనులు మరియు కూడి వచ్చిన విశ్వాసులకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో మీ అందరూ కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన బ్రతుకులో అనేకమైన ఉపయోగాలు చేస్తూ ఉంటాడు, మహోపకారాలు చేస్తూ ఉంటాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చేసిన ఉపకారాలలో దీనిని కూడా మరవద్దనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను చదువుకొని ముందుకు వెళదాం. దావీదు రాసిన సంకీర్తన 105వ సంకీర్తన చూడండి ఒకసారి. యెహోవాకు కృతజ్ఞత చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జన్మలలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చుని పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. చాలమా దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రీతిగా నాయన ఈ కుటుంబం చేసిన మేలుకై ప్రభువా,
మిమ్మల్ని మర్చిపోకుండా ప్రభు సంఘం అందరిని పిలిపించుకున్న ఆయన నీకు కృతజ్ఞతలు చెల్లించే మనసును వారికి ఇచ్చినందుకై ప్రభు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రార్థనతో ప్రారంభించబడిన కొడుకులో మీరున్నారు నాయన. పాటల్లో మీరు మహిమ పొందారు. మీ దాసులను నిలబెట్టుకున్న ఆరాధనలో ఆరాధింపబడ్డారు ప్రభు. మీ వాక్యం భాగంలోకి వెళ్ళబోతుండగా అల్పుడను అయోగ్యుడను ఆయన మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి మీ మాటలే పలికించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రియమైన వారులారా, దావీదు గారు ఈ మాటలు తెలియచేస్తా ఉన్నారు. యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన నామమున ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయడని సెలవిస్తా ఉన్నాడు దావీదు గారు. దావీదు గారు ఈ మాటలు ఎందుకు చేస్తున్నారంటే ప్రియమైన వారులారా, ఆయన అడవిలో గొర్రెలు మేపేటప్పుడు ఎలుగుబంటి నుంచి తప్పించాడు, సింహం బారి నుంచి కూడా తప్పించాడు. ప్రియమైన వారులారా, ఆ అడవిలో గొర్రెల మందలను మేపుకుంటూ కాచుకుంటూ కూడా ఎప్పుడుకి దేవునికి స్తుతులు చెల్లించేవాడని దేవుని లేఖనాల్లో మనం చదువుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటువంటి ఆపద వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కూడా దేవుని మర్చిపోయేవాడు కదా ప్రియమైన వారులారా. దావీదు గారు తనకు చేసిన ఉపకారాలన్నింటిని కూడా దేనిని కూడా మర్చిపోకుండా అనేక ఆపదలు సంభవించినప్పుడు, ఇరుకులు సంభవించినప్పుడు, ఇబ్బందులు సంభవించినప్పుడు, కుమారులు ఆయన తరివేటప్పుడు కూడా దేవునికి స్తుతించేవాడని దేవుని లేఖనాలు తెలియచేస్తా ఉన్నాయి. అంతేకాకుండా దేవుడు ఆయన పట్ల చేసిన కార్యాలను గురించి జనములలో తెలియచేయాలని దావీదు గారు తెలియచేస్తా ఉన్నారు. ప్రియమైన వారులారా, ఈ కుటుంబంలో చేసిన కార్యాలను గురించి మరి సహోదరి మరియమ్మ సాక్ష్యం చెప్పింది. ప్రియమైన వారులారా, జనములలో దేవుడు వారి పట్ల చేసిన కార్యాలను గురించి సంభాషణ చేయాలంట, తెలియచేయాలని, ఆయన చేసిన కార్యాలను గురించి ప్రియమైన వారులారా జనములలో తెలియచేయమని దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అనేక మంది దేవుని వల్ల ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, మేలులు పొందుకుంటున్నారు, కానీ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించలేని స్థితిలో ఉంటా ఉన్నారు. ప్రియమైన వారులారా, ఆపద రాగానే కన్నీరు కాస్తారు, ప్రార్థన చేస్తారు, దేవుడు సహాయం చేస్తాడు. అయితే చేసిన కార్యాలను వెంటనే మరిచిపోయేవారుగా ఉన్నారు. ప్రియమైన వారులారా, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలును నడిపిస్తుండగా వారికి ఏది కావాలన్నా దయచేశాడు. ప్రియమైన వారులారా, నాకు మాంసం కావాలయ్యా, ఏమిటి ఇదంతా, మనం ఎక్కడో ఉండేవాళ్ళం, మేము ఇక్కడికి తీసుకున్నాం వచ్చామనేసి ఎన్నో సణుగులు గొడుగులు ఉన్నప్పటికీ కూడా ప్రియమైన వారులారా దేవుని విసిగించినందున అనేక మంది కూడా ఆ పరమకాలంలో చేరలేకపోయారు. ప్రియమైన వారులారా, వారి పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఏమి ఆహారం అయ్యా, ఇది మన్నా మా నోటికి చప్పగా ఉంది, రుచికరంగా లేదని చెప్పినప్పుడు పూరేళ్ల పక్షులను అదిగో మరి వాలగానే వాటిని చంపుకొని ఆ మాంసాన్ని తిని మిగతా రోజు కూడా దాచిపెట్టుకున్నారని దేవుని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ప్రియమైన వారు దేవుని చేసిన కార్యాలను వెంటనే మరిచిపోయే స్థితిలో ఉన్నారని దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అందుకని అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఆ పరమకాణాలలో చేరింది ఎవరికంటే యెహోషువ, కాలేబు మాత్రమే ఆ పరమకాణాలలో చేరారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారులారా, దేవుడు మీ నా కుటుంబాలలో చేసిన కార్యాలను గురించి అనేక మందిని పిలిపించుకొని ఆయన గురించి చేసిన కార్యాల గురించి సంభాషణ చేస్తూ నా పట్ల, నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల ఈ ఆశ్చర్య కార్యాలు చేసాడని మనం అనేక మందిని పిలిపించుకొని సాక్ష్యం చెప్పినట్లయితే ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోకుండా దేవునికి స్తుతులు చెల్లించే వాళ్ళగా ఉన్నాం. ప్రియమైన వారులారా, ప్రభు ఒక్క మాట చెప్తారు. ప్రభు అని యేసుక్రీస్తు వారు ఒక మార్గాన్ని వెళుతుంటే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. అయ్యా, మా ముఖాలు చూస్తుంటేనే మా భార్య, మా పిల్లలు మమ్మల్ని దూరంగా వెళ్ళిపోతున్నారు, భయంకరమైన వాసనతో ఉన్నాం, మాకు ఇళ్లలో ఇక్కడ ఇల్లు లేవు, దూరాన మరి ఊరి బయట డేరాలు వేసి అక్కడ మేము నివసిస్తున్నాము, మా ముఖమంతా వికారంగా ఉండిపోయింది, మమ్మల్ని చూస్తేనే మా స్నేహితులు, మా బంధువులు ఎవరు కూడా మా దగ్గరకు రావట్లేదు, మాకు సహాయం చేయమని 10 మంది కూడా అది దేవుని ఎదుట సాగిలిపడ్డారు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారు అపారమైన ప్రేమ మీద వారి మీద చూపించేసి మీరు వెళ్ళి మీ యాజకులకు కనపరచుకోండి అనగానే వారు మార్గ మధ్యంలోని శుద్ధులైనట్లుగా మనం దేవుని లేఖనాలు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 9 మంది వెళ్ళిపోయారు బాగుపడి, అక్కడే వచ్చాడు. ప్రియమైన వారులారా, ఏదైనా ఆ మిగతా 9 మంది ఎక్కడా
10 మంది శుద్ధులయ్యారు కదా అని చెప్పినప్పుడు ఆయన ఎంతగానో మరి అతను అడుగుతా ఉన్నాడు, ప్రియమైన ఏరయ్యా 9 మంది, మరి మిగతా 9 మంది ఎక్కడంటే వారు వెళ్ళిపోయారా అని చెప్తున్నారు. ప్రియమైన వారు, ఈ రోజుల్లో కూడా అనేక మంది దేవుని వల్ల మేలులు అనుభవిస్తూ కూడా, దేవుడు చేసే ఆశ్చర్యాల కార్యాలను చూస్తూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేకపోతా ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ఆశ్చర్యకార్యాన్ని వచ్చి సంభాషణ చేయుడి అని దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. 107వ కీర్తన కూడా చూడండి, 107:1. 107:1. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరి పట్ల నేను దయ చూపే దేవుడైనాడు. ప్రియమైన వారారా, దావీదు తన జీవితంలో ఎన్నో సార్లు దేవుని వల్ల మేలులు పొందుకుంటూ ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆయన దయాళుడు, అందుకని ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలని దేవుని ఎంతగానో వేడుకుంటున్నాడు. ప్రియమైన వారారా, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించుగాక. చక్కటి వర్తమానాన్ని అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వారి యొక్క సేవను పరిచయం నా దేవుడు ఆశీర్వదించును గాక. గట్టిగా మీ కుడి చేయి తామని చెప్తారా? గట్టిగా చెప్పండి. సమయం ఎంతైనా పర్వాలేదండి, వాక్యం వింటాం అన్నవాళ్ళు ఒకసారి చేతులు తెలుగు చెప్తారా? పర్లేదండి, 12 అయినా పర్వాలేదు, 1 గంట అయినా పర్వాలేదు అన్నవాళ్ళు ఎవరైనా చేతి గట్టిగా చెప్తారా? పైకి ఎత్తుతున్నారు కానీ నిజంగా మనస్పూర్వకంగా ఎత్తే వాళ్ళు ఉన్నట్లయితే నేను ఉంచుతాను 1 గంట దాకా. అంతసేపు ఉంచినా మీకోసం పాపం అర్లప్ప గారు మరియమ్మ గారు ఎంతో చక్కటి ఆహారం సిద్ధపరిచారు. అది చల్లారిపోతుంది కాబట్టి అది అవ్వకముందే నేను అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా ముగించడానికి నేను ఇష్టపడుతున్నాను. చేతులెత్తి గట్టిగా చెప్తాం. ఈ దినాలు గమనించండి, ఇలాగా నవంబర్ 20వ తారీఖు నుంచి రేపు జనవరి నెల 6వ తారీఖు వరకు ఉదయకాలం సాయంత్రకాలం గృహ సువార్త పరిచర్య ప్రార్థనా పండుగలు జరుగుతున్నాయి. గత సంవత్సరాల్లో డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఇలా 3 నెలల పాటు ప్రతిరోజు సాయంత్రం ఈ పరిచర్య పండుగలు జరిగాయి. ఈ సంవత్సరంలో ప్రభు ఇచ్చిన యొక్క ఆలోచన బట్టి పగటి వేళ రాత్రి వేళ అలా 2 పూట్ల కూడా ప్రార్థనలు జరుగుతూ గత సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడిన విధానానికే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ వారి ఇంటి దగ్గర సువార్తను వినిపించాలనే ఒక భారంతో ఈ కూడికలు జరుగుతున్నాయి. ఇంచుమించుగా ప్రతి చోట మీలో కొందరు వచ్చి ఉన్నట్లయితే మీ అందరికీ అర్థమై ఉండొచ్చు. ఇంచుమించుగా కొన్ని చోట్ల 300 మంది, 400 మంది, 200 మంది, 150 మంది, 100 మంది దాకా ఈ గృహ స్వార్థ పరిచయంలో పాల్గొంటూ ఆ ఇంటి వారందరూ కొరకు చక్కటి విందును ఏర్పరిచి వారెంతో దేవుడి నామాన్ని గనపరిచారు. అలాగే ఈ కుటుంబం వారు కూడా మీకు చక్కగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినాలనే ఆశతో ఆతృతతో ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నారు. ప్రభు నామంలో వారికి శుభము సమాధానము కలుగును గాక. గమనించండి, ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం పేరు ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడు గనుక. అందరింట్లో లేరా? ఇలాగన్నారేంటి పాస్టర్ గారు? ఆ ఇంట్లో యేసయ్య ఉన్నాడు గనుక అంటే ఏ ఇంట్లో ఉన్నాడు ఆయన? ఈ మధ్యకాలంలో మీరందరూ చూస్తున్నారు, ఐక్య క్రిస్మస్, సెమీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, రకరకాల బోర్డులు కనబడుతున్నాయి. అసలు క్రిస్మస్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? అసలు క్రీస్తుని ఎందుకు ఆరాధించాలి? యేసయ్యనే ఎందుకు స్తుతించాలి? యేసయ్య నామాన్నే గొప్పగా ఎందుకు చెప్పాలి? బైబిల్ గ్రంథంలో ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడు గనుక. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు బహు చక్కగా ఆలోచించండి. మరి మీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా లేడా? యేసయ్య ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో, యేసు లేని ఇల్లు ఎలా ఉంటుందో ఈరోజు నేను మీకు తెలియపరచాలనుకున్నా. పరిశుద్ధ గ్రంథం చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు
నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే గమనించండి, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. అంటే ఒక ఇంట్లో ఎగ్జాంపుల్ మనం అనుకుంటూ ఉంటాం, యేసయ్య పశువుల పాకలో పుట్టాడు, పశువు శాలలో పుట్టాడు. వాస్తవానికి బైబిల్ అంటుంది ఆ గొల్లలు లేక ఆ జ్ఞానులు వారందరట ఆ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం గుండా వెళ్ళారు ఆ సత్రంలోకి, ఆ ఇంట్లోకి. ఆ ఇంట్లోకి వెళ్ళి ఏం చేశారు? బంగారాన్ని, బోళాన్ని, సాంబ్రాన్ని, విలువ కలిగిన కానుకలన్నీ తెచ్చి ఆయన్ని ఆరాధించారు. ఆ వాక్యం కూడా చదువుదాం, చదవండి. ఈయన ప్రభు అయిన క్రీస్తు, దీనికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. అంటే ఇప్పుడు ఆ ఇంటిలో ఒక ఆయన్ని, ఒక చిన్న బాబుని ఒక తొట్టులో పెట్టి ఉంచారు. అంటే వాస్తవానికి ఆ తొట్టిలో, ఆ ఇంటిలో ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు, ఆ శిశువు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడు కనుక ఈ జ్ఞానులు అవ్వచ్చు, లేక ఈ గొల్లలు అవ్వచ్చు, ఈ గొర్రెల కాపర్లు అవ్వచ్చు, వీరందరూ కూడా వెళ్ళి అక్కడ ఆరాధన చేయడం ప్రారంభించారు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. పేరుకి నక్షత్రాలు పెడతాం, పేరుకి లైటింగ్లు వేస్తాం. నిజంగా మన ఆత్మీయ జీవితంలో క్రీస్తును ఆరాధించే ఇల్లుగా మన ఇల్లు ఉందా? క్రీస్తుని ఆరాధిస్తున్నాం. ఆదివారం అవగానే బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతాం, శుక్రవారం అవగానే బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతాం, శనివారం అవగానే బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతాం. కానీ నిజ జీవితంలో, నిజమైన ఆత్మీయ జీవితంలో క్రీస్తును ఆరాధించే ఇల్లుగా నీ ఇల్లుందా? ఈరోజు ఒక ప్రశ్న. ఆయన నీ ఇంట్లో ఉన్నాడా లేడా? ఆనాడు బెత్లెహేములో ఉన్నవాడు ఈరోజు నీలో ఉండడా? లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, ఆయన నిన్ను కాపాడుతాడు. ప్రాకారములు పడగొట్టువాడు నీకు ముందుగా వెళుతున్నాడు. ఆయన నీ వెనుక పక్కను ముందు పక్కను ఆయన నీకు కాపుదలగా వాగ్దానం చేశాడుగా దేవుడు. మరి క్రీస్తును ఆరాధించే జీవితాల్లో మరి క్రీస్తు లేనట్లయితే ఆ ఇంట్లో ఎన్నడూ కూడా సంతోషం ఉండదు, ఎన్నడూ కూడా ఆ ఇంట్లో సమాధానం ఉండదు. వారు ఆరాధించడానికి వెళ్ళినప్పుడు ఆ శిశువుని లేక ఆ ఇంటిలో ఉన్నట్లయితే ఆ ఇంటిలో వారు బంగారాన్ని, బోళాన్ని, సాంబ్రాన్ని, రకరకాల కలిగిన విలువ కలిగిన కానుకలు తెచ్చి ఆయన ఆరాధిస్తున్నారు. ఒకసారి మీ చేతులెత్తి గట్టిగా దేవుని ఆరాధించండి, గట్టిగా. యెహోవా నాకు ఓపిక లేదయ్యా, ఊపిరి లేదా, ఇప్పుడే తీసేసుకోయా అన్నట్టుగా ఉన్నారు. అయ్యా నాకు ఓపిక ఉందయ్యా, ఊపిరి ఉందయ్యా అని గట్టిగా అడిగి చెప్పండి. ఇందాక చెప్పారా మీరు ఇలాగా? నేను అంటాం కాదు కానీ ఇందాక చెప్పారండి మీరు. మరోసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు క్రీస్తుని ఆరాధించే ఇల్లుగా నీ ఇల్లు ఉందా? చాలా మంది మా ఇంట్లో యేసయ్య ఉన్నాడండి, మా ఇంట్లో ఒక దయ్యం కనబడుతుందండి, మా ఇంట్లో భూతం కనబడుతుంది. ఈరోజు కృష్ణలంక స్వర్గపూడి రోడ్లో కొంతమంది విశ్వాసులు ఉంటే అక్కడిని ఎందుకో దర్శించాలని వెళ్ళాను. ఒక తల్లి అంటుంది, అయ్యా పాస్టర్ గారు గుర్తుందా మీకు చెప్పాను 13 సంవత్సరాల కిందట. 13 సంవత్సరాల కిందట ఏం చెప్పావు ముసలమ్మ? నాకేం తెలుసు అన్న. మా అబ్బాయి నా మాట ఎంటలేదని మా కోళ్ళ మేమితో మీ దగ్గరికి వచ్చాంగా, ఒక కాగితం రాసుకొచ్చాం, గుర్తుందా అంది. గుర్తులేదమ్మా. అప్పుడు కొద్దిగా ఆవిడ గుర్తు చేస్తుంటే జ్ఞాపకం వస్తుందన్నమాట. ఇంతకేం చెప్పిందో తెలుసా? ఏమీ లేదు, వీడి వల్ల నేను టార్చర్ పడలేకపోతున్నా. అయ్యా పాస్టర్ గారు మీరు కొద్దిగా ప్రార్థన చేయండి, కాగితాన్ని. కానీ నా దగ్గర కాగితం తెచ్చి నాకు గుర్తులేదు, నాకు జ్ఞాపకం లేదు. ఆవిడ చెప్పింది ఆ మాట. ఇంతకు ఏమి రాసిందిరా అంటే చెప్తాను వినండి. తీరా కమిషనర్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఆ కాగితం కమిషనర్ గారి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని దండాలు పెట్టుకొని, అయ్యా కొద్దిగా చదవండి అయ్యా. అది చదివారు. ఏంటమ్మా కన్న కొడుకుని ఏం చేయమంటున్నావు? వీడు మా మాట ఇంట్లా, ఇదిగో నా కోళ్ళు, వీడు నా మాట ఇంట్లా కాబట్టి మీ దగ్గర మెషిన్ కడితే ఇటు పేల్చి పడిచేయండి. దేంతో అంట? అప్పుడు పేల్చేశారా, మీ అబ్బాయిని చంపేశారా అన్న. అబ్బాయి బాబు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇప్పటికి కొద్దిగా మార్పు వచ్చిందిలే, అంత ఎక్కువ రాలేదు కానీ కొద్దిగా మార్పు వచ్చిందిలే అంత. అంటే ఏంటి దాని అర్థం? అప్పుడంట గన్నులు ఇచ్చి పోలీసు వాళ్ళు, అయ్యా నా వల్ల కాదు కానీ మీరు అది ప్రశ్నలు పెట్టి కాల్చి చంపేయండి, అది నా మాట ఎంటలేదు అన్న. పోలీసు వాళ్ళు అన్నారంట, కన్నబిడ్డని చంపితే ఏమొచ్చిందమ్మా?
వాళ్ళు కొద్దిగా ఓపిక పట్టు మారతారు అన్నారంట. వీళ్ళు ఒక కోళ్ళు అంటుంది, అత్త నువ్వు మారడానికి నీ ఓపిక అంతా అయిపోయిన తర్వాత మార్పు వచ్చింది నీళ్ళు. నాలో ఎప్పుడు రావాలి మార్పు అంటే ఏంటి చాలా అర్థమవుతుందా? అంటే చాలా మంది జీవితాల్లో మార్పు రావడానికి ప్రయత్నిస్తే తప్పు లేదు, ఫలితం రాకపోతే ముప్పు లేదు. ప్రయత్నించాలిగా. నిజంగా క్రీస్తును ఆరాధించే విషయంలో నీ ఆత్మీయ జీవితంలో నేను క్రీస్తును ఆరాధిస్తున్నానని బహుధైర్యంగా నువ్వు చెప్పగలవా? క్రిస్మస్ పండగ క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. అసలు నిజంగా నీ ఇంట్లో ఆరాధన జరుగుతుందా? ఆనాడు ఆ శిశువును చూసి వారు ఆరాధించారు. ఈరోజు ఇక్కడ కూర్చొని మీ అందరిని అడుగుతున్నాను, మీ ఇంట్లో యేసయ్యను ఆరాధించే ఇల్లుగా మీ ఇల్లు ఉందా? చాలా మంది బట్టలు ఉతకడానికి ఎంత సమయం అన్నా పెడతారు. లేదు టీవీల దగ్గర కూర్చొని నచ్చినా నచ్చకపోయినా నాటికలు చూడటానికి ఎంత సమయం అన్నా పెడతారు. ఊసులు చెప్పుకోవడానికి ఎంత టైం అన్నా చెప్తారు. ఎన్నో రకాలుగా సోకు చేసుకునే విషయంలో, లేదు మేకప్ వేసుకునే విషయంలో, లేదు ఊసులు చెప్పుకునే విషయంలో, ఎన్నో విషయాల్లో ఎంతో సమయాన్ని గడుపుతారు. పని విషయంలో, లేక కాలకృత్యాల విషయాల్లో, లేదు రకరకాల విషయాల్లో ఎన్నో సమయం గడుపుతాం. కాసేపు కుటుంబంగా కలిసి ప్రభుని ఆరాధిస్తున్నావా? కుటుంబ యజమానుడు లేక యజమానురాలు వారి గర్భఫలం శ్వాసం కలిసి దేవుణ్ణి ఆరాధించే ఇల్లు. ఇక్కడ ఎవరైనా ఒక ఇల్లు ఉన్నట్లయితే నేను 2 చేతులకి మీకు దండం పెడతాను, నమస్కారం పెడతాను. ఉన్నారా ఎవరైనా మీలో? ఏమండి ఊరుకోండి. అప్పుడప్పుడు కలిసి తింటాం కానీ కూర్చొని ఆరాధన చేయడం ఎంత సాధ్యం? అసాధ్యం అండి. కాదండి, క్రీస్తును ఆరాధించే ఇంట్లో ఆయన ఉంటాడు. అబ్బురపరిచే కార్యాలు నా దేవుడు జరిగించునుగాక. గట్టిగా చేయతామని చెప్పండి. ఆరాధన నీకే నా యేసయ్యా, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన నీకే నా యేసయ్యా, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. ఆరాధన ఆరాధన క్రీస్తుని ఆరాధించడం అంటే ఏంటి? నేను ఇలా పాటలు పాడుతూ ఉంటే సమయం పెరిగిపోతాను, అందుకే పాటను ఆపేశాను. నాకు పాటలు అంటే బహు ఇష్టం. పాటలు అసలు పాడకపోతే నేను ఉండలేను. పిల్లలు గమనించండి, బైబిల్లో మనం చదువుతున్న ఈ లేఖనాల్లో వారు ఆయన ఆరాధించడానికి ఆ ఇంట్లోకి వెళ్ళారు. ఈరోజు నిజంగా యేసయ్య నీ ఇంట్లో ఉన్నాడని రుజువేంటి? స్టార్ పెట్టినంత మాత్రాన, లైటింగ్ వేసినంత మాత్రాన, నీ ఇంట్లో బైబిల్ ఉన్నంత మాత్రాన నిజంగా ఆయన ఉన్నాడా ఇంట్లో? ఆయన నీ ఇంట్లో ఉండాలంటే నీ ఇంటితో కలిసి ఆరాధించే గుణము లక్షణము నీలో ఉండాలి. అది ఎప్పుడైతే నీ ఇంట్లో ఉండిద్దో ఆయన నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. అబ్బురపరిచే కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నమ్మినోళ్ళు గట్టిగా చేతులు తెరులు చెప్పండి. సెల్ ఫోన్ చూడండి. ఈ రోజున చిన్న పిల్లోని కదిలిస్తే ఫోన్ ఉంది వాడి దగ్గర. 24 గంటలు వెళ్ళిపోతూ ఉంటాడు వాట్సాప్లోకి, 24 గంటలు వెళ్ళిపోతూ ఉంటాడు ఫేస్బుక్లోకి, 24 గంటలు. ఇంట్లో వండారా తిన్నారా ఈ కాదు, ఇంకంతా అవసరమైతే దీంట్లోనే ఆర్డర్ ఇచ్చి తెచ్చుకుంటున్నారు. వీళ్ళకి ఎంత డెవలప్ అయిపోయారు అంటే ఇప్పుడు ఫోన్ మనిషిని ఒక ఐడియా అంట ఏం మార్చేస్తుందంట, జీవితాన్ని మార్చేసిద్దంట. సెల్ ఫోన్ నీ జీవితాన్ని ఎంత చక్కగా మార్చేస్తుందో. సెల్ ఫోన్లకి ఎంత బానిస అయిపోయో. ఏమన్నా ఇప్పుడు చూసినా ఏం మాట్లాడతారో తెలియదు. తిన్నానా, కూర్చున్నాను, ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే ఇదయ్యాను, ఇప్పుడు పలవాడి మీద ఇది కూడా చెప్పాలా? ఫేస్బుక్లో పెడతా ఉంటాడు ఒకడు ఫోటో, ఆడు టిఫిన్ తిన్నట్టుగా. ఆడు తిన్నది ఆడు జనం ప్రపంచం చూడాలా? ఆడు ఎక్కడో రోడ్డు మీద నిలబడేదో నీళ్ళు పోసుకుంటూ ఉంటాడు, అది జనాలు చూడాలా? ఏ కొత్త బట్టలు వేసుకున్నాడు, అది జనాలు చూడాలా? అంటే ఎందుకు అంటే వాటి మీద సమయాన్ని కాన్సెప్ట్ చేస్తున్నాడు. కానీ కృష్ణుని ఒక ప్రార్థన చేసుకుందాం. మీ ఇంట్లో మీ యజమానుడు ప్రార్థన చేద్దామమ్మా, కాసేపు పాటలు పాడుకుందాం అన్నారనుకో, మీరేమంటారు? మరి మాకు ఇష్టం అన్నవాళ్ళు అల్లు చెప్పండి.
వాళ్ళు అనరు కనుక మీరు చెప్పారు, అంతే కదా. కాదండి, మేమే అంటాం ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీ పండగ దినాల్లో ఆకుండా 25వ తారీఖు దాకా రోజు మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం అందరం కలిసి. అలా చేస్తేనే మేము అన్నం తింటామండి అన్నవాళ్ళు గట్టిగా చెప్పండి. ఒక్కరు చెప్పరు, చెప్పడం అది తెలుసు కదా. అంటే ఏంటి, నీ ఇంట్లో ఏం జరగాలంటే క్రీస్తు ఆరాధన జరగాలి, నిజమైన క్రిస్మస్ జరగాలి నీ ఇంట్లో. నిజమైన క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు అనేకులకు నువ్వు తెలియజేసే ఇల్లుగా నీ ఇల్లు ఉండాలి. క్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని ప్రజలకు చాటి చెప్పాలి నీ ఇల్లు. యేసులో ఏముంది? యేసులో శక్తి ఉంది. యేసులో ఏముంది? ప్రభావం ఉంది. ఆ ఇంటిలో ఉన్నవారు ఆయన్ని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. బంగారముతో, బోరముతో, సాంబ్రాణితో రకరకాల విలువ కలిగిన కానుకలు తెచ్చి ఆయన ఆరాధిస్తున్నారు. ఈరోజు సర్వశక్తులైన దేవుడి గురించి తెలుసుకొని కూడా నీ జీవితంలో నువ్వేం చేయలేకపోతున్నావు అంటే ఆరాధించలేకపోతున్నావు. అత్త మీద కోడలు, కోడల మీద అత్త, భార్య భర్తలు ఎప్పుడు తగాదాలే, ఎప్పుడు దెబ్బలాట్లే, పిల్లలు కొట్లాట్లే. మన నెమ్మది ఎక్కడి నుంచి వచ్చింది? గుడికి వెళ్తున్నామండి కానీ సమాధానం రాట్లా, ప్రార్థన చేసుకుంటున్నామండి అయినా స్వస్థత రాట్లా. కాదండి, వీటన్నిటికి అసలు కారణం ఏంటంటే నీ ఇంట్లో జరగవలసిన రీతిగా దేవుని ఆరాధన జరగట్లా, చేయవలసినగా నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వట్లా. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం దయచేసి బైబిల్ నోట్ తీయండి. మత్తయి సువార్త 2:11 వచనం. వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానందభరితులై ఆ ఇంటిలోనికి వచ్చి, అని చూసారా ఎక్కడికి వచ్చారంటే ఆ ఇంట్లోకి వచ్చారు. ఆ నక్షత్రాన్ని చూసి ఆనందించారండి. ఇప్పుడు పండుగ వస్తుందంటే నిజంగా మాకు ఆనందం అన్నవాళ్ళు క్రైస్తవ సహోదరులు ఎవరైనా ఉన్నట్లయితే గట్టిగా చెప్పండి. పండుగ వస్తుందండి, తర్వాత పండుగ అంతా ముంచి వెళ్ళిపోద్దండి. పండుగ ఏమంటూ వస్తుందో కానీ మా పిల్లలు 2 జాతలు అడుగుతాడు. కొంతమంది ఆర్డర్ల మీద ఆర్డర్లు. ఇప్పుడే ముందు పండగకి మినిమం 20,000 ఉండాలి, పండగకి మినిమం 40,000 ఉండాలి. ఏంటి, ఒకరోజు ఆయన పుట్టినరోజు చేసుకోవడానికి 40,000 కావాలా అంటే మనం ఒంటి మీద వేసుకుంటున్నాం. అదే ఒంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్, ఇంకా సెంటా, అన్ని క్రిస్మస్లే. కానీ నిజమైన క్రిస్మస్ ఆరాధన మన ఇంట్లో జరుగుతుందా? పంటి క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? శుభ్రంగా రోజు తెచ్చుకొని తింటే దాన్ని పంటి క్రిస్మస్ అంటారండి. ఒంటి క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? శుభ్రంగా రోజు పండుగ రోజు కొత్త బట్టలు వేసుకొని తిరగడమే ఒంటి క్రిస్మస్ అంటే. కానీ నిజంగా క్రిస్మస్ అంటే ఈ క్రిస్మస్ వాడు ఏమైనా వేస్తున్నారు? ఆయన పుట్టారని తెలుసా? ఇంట్లోకి వచ్చారు. చదవండి వచ్చినాను 11వ వచనం అమ్మ. ఇంటిలోనికి వచ్చి అంటే గమనించండి, ఆ ఇంటిలోనికి వచ్చి అంటే ఇప్పుడు మరియమ్మ గారు ఉన్న ఆ ఇంటిలోకి వచ్చి మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి పెట్టెలు విప్పి బంగారాన్ని, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు అర్పించి తరువాత అంటే గమనించండి, ఇప్పుడు ఆ ఇంట్లోకి వచ్చి ఏం చేస్తున్నారు? కానుకలు. అసలు కానుకలు ఎక్కడిస్తారు? లేదా అర్పణలు ఎక్కడిస్తారు? పరిశుద్ధ స్థలాల్లో ఇస్తారు. అంటే ఇప్పుడు ఆ ఇల్లు ఏ రీతిగా మారిపోయింది? పరిశుద్ధ స్థలంగా మారిపోయింది. నువ్వంటావు పశువుల పాకాలో మరియమ్మ గర్భాన, పిల్లలు పాడుతూ ఉంటారు అలాగా. నేను కాదండి ఏంటి ఎలా పాడుతున్నాడు అనుకుంటారు కొంతమంది. అంటే ఇప్పుడు అక్కడ పుట్టాడు కదా, పశువుల పాకలో పుట్టాడు, అందుకే ఇంటి ముందు ఒక పశువుల పాకేసేస్తారు, రెడీమేడ్ బొమ్మలు వచ్చేస్తారు, లైటింగ్లు పెట్టేస్తారు. ఆ రోజు పిల్లగాళ్ళందరూ ఇలాంటి పిల్లలందరూ ఆ ఇంటింటికి తిరిగి సందాలు వసూలు చేసుకుని వచ్చి వచ్చిన వాళ్ళందరూ చాక్లెట్లు, బిస్కెట్లు పంచుకుంటూ ఉంటారు. అదొక క్రిస్మస్. కానీ ఇక్కడ ఆ ఇంటిలోకి వచ్చి ఆయన ఆరాధిస్తున్నారు. ఈ రోజు నీ ఇంట్లో నువ్వు నీ కుటుంబంతో కలిసి ప్రభుని ఆరాధిస్తున్నావా? నీ ఇంట్లో ప్రభుని స్తుతిస్తున్నావా? స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం దేవునికే చల్లాలని ప్రభుని ఆరాధిస్తున్నారా? ఉదయకాలం ఇంట్లోంచి దేవుని యొక్క స్వరము వినబడుతుందా? సాయంత్రం అవ్వగానే ప్రభువును కూర్చున్న గానము నీ ఇంట్లో జరుగుతుందా? అలా జరగగలిగిందే నిజమైన క్రిస్మస్ ఆరాధన. నన్ను గట్టిగా చేతులెత్తి గట్టిగా చెప్పండి. అంటే ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్నవాడు, యేసయ్యను స్తుతించేవాడు ఖచ్చితంగా ఏమి చేయాలో తెలుసా? యేసుని ఆరాధించాలి, యేసుని స్తుతించాలి, యేసుని మహిమపరచాలి. మరి నీ జీవితాల్లో ప్రభుని మహిమపరుస్తున్నారా?
మీ జీవితాల్లో ప్రభుని కనపరుస్తున్నారా? కానీ ఆ ఇంట్లో వారందరూ కలిసి బంగారాన్ని, బోళాన్ని, సాంబ్రాన్ని, రకరకాల విలువ కలిగి తెచ్చి ఆరాధిస్తున్నారండి. ఈరోజు మన దగ్గర పాటలు వస్తూ ఉంటుంది, కానీ ఒక పాట రాదే. పాడనా పాడుకో, నాకు రాదుకే పాట. ఎంత చక్కగా అంటామో, పాడండి అమ్మా అంటే మాకు రాదండి. అమ్మ నువ్వు పాడయ్యా, నువ్వు పాడంటే ఆయన ఏదో ఆయన 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 లెవెల్లో ఆయన ఎత్తుతాడు. నువ్వు మన మధ్యలో రాజాది రాజా రవి, ఏం పాత్ర బాబు ఈ పాట అంటే కొంతమంది రాగాలే వెరైటీగా ఉంటాయి. వచ్చి రాలిపోయిన అలాగనే పాడతావా ఇంట్లో? సినిమా పాటలు పాడమనండి. అబ్బాయి ఇక సినిమా పాట గురించి చెప్పక్కర. అక్కడ వస్తుంటే అక్క పాపం ఇక్కడ దాన్ని ఏమంటారు, ఇంట్లో మాఫ్ కార్ ఉంటుంది కదా, దాంతో వేస్తా ఉంటుంది డ్యాన్స్. అప్పుడు డ్యాన్స్ వచ్చేసింది, అప్పుడు ఎగిరిపోతూ ఉంటాం. కానీ పాటలు పాడేటప్పుడు శృతి పాత్రుడా స్తోత్రార్హుడా ఇక నేను పాడలేనయ్యా. సార్ అదే తండ్రి ప్రేమ తండ్రి గొప్పమైన రాత్రి అంతా కాబోయే ఉంది, నీ వందనాలు తండ్రి. ఆమె అయిపోయి చూసారా? దేవుడిని ఆరాధించే వీళ్ళు ఎలా ఉంటారంటారా? దేవుడిని ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారండి. చేతులెత్తి గట్టిగా చెప్పండి. తినే తిండి కన్నా, వేసుకునే గుడ్డల కన్నా, ఉండే ఇంటి కన్నా ముందు ప్రభువుకి మొదట ఏ ఇల్లు అయితే స్థానం ఇచ్చిద్దో, ఏ ఇల్లు అయితే ప్రభువును మొదటగా ఆయనకి ప్రత్యేకత పాత్ర ఇచ్చిద్దో, ఆ ఇంటిలో నా దేవుడు సమాధానము అనుగ్రహించునుగాక. ఆ సమాధానం రావాలంటే అందుకే అంటాడు 2వ అధ్యాయం 14వ వచనం లోకాసు సువార్త, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకి ఈ భూమి మీద. అంటే ఇప్పుడు ఆయనకి ఇష్టంగానే ఉండడం ప్రారంభించు. ఆయన కోరుకుంది నిన్నేంటి? ఆయన నిన్ను ఎలా ఉండమన్నాడు? ఆయనతో సమాధానంగా ఉండు, ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండు. ఆయన సినిమా పాటలు పాడమని చెప్పలేదే, ఆయన తాగి తందనాలు ఆడమని చెప్పలేదే, ఆయన నీకు నచ్చినట్టుగా ఉండమని చెప్పలేదే. ఆయన నీకు చెప్పింది ఏంటంటే నాకు ఇష్టడుగా ఉండు, నా సమాధానం నీ ఇంట్లోకి వచ్చింది, నాతో సరి సంబంధం కలిగి ఉండు, నా ఆశీర్వాదాలు నీ ఇంట్లోకి వస్తాయి, నాతో మంచి తత్వం కలిగి జీవించు, నేను నిన్ను దీవిస్తాను. దేవుడు వాగ్దానం ఇచ్చాడుగా. అందుకే అంటున్నాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయన నిజంగా ఆరాధించే కుటుంబాలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నిజంగా యేసుని ఆరాధించే ఇంటిని నా దేవుడు ఆశీర్వదించును గాక. అంటే నువ్వు నిజంగా నీ ఇంట్లో ఆరాధన జరగాలి. ఆరాధన జరగడానికి మందిరాలే అక్కర్లేదండి. ఆరాధన జరగడానికి పందిర్లు, షామానాలు, లైటింగ్లే అక్కర్లేదండి. ఒకరిగా, ఇద్దరుగా, ముగ్గురుగా, ఒక కుటుంబంగా కూడి దేవుడిని ఆరాధిస్తే ఆ ఇంటిలో ఏ లోటు ఉన్నా నా ప్రభువు వారు వారి ఎడల తీర్చునుగాక. అంతేగాని నువ్వు ప్రభుని ఆరాధించకుండా, ప్రభు దగ్గర కృప పొందకుండా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయకుండా, ప్రార్థన చేయలేక నువ్వు ఉన్నట్లయితే మరి నీ ఇంట్లో సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు చూసినా కొట్లాడుకుంటూ ఉంటావు, ఎప్పుడు చూసినా పోట్లాడుకుంటూ ఉంటావు, ఎప్పుడు చూసినా సమాధానం కలిగి ఉంటావు, ఎప్పుడు చూసినా ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. ఎందుకు నెమ్మది ఉండట్లేదు, ఎందుకు సమాధానం ఉండట్లేదంటే నీ ఇంట్లో క్రీస్తు ఆరాధన జరగట్లా. నీ ఇంట్లో ప్రభువును కూర్చున్న సంగతి నువ్వు ధ్యానం చేయట్లా. ఏ ఇంట్లో అయితే అట్టి రీతి కలిగిన ఆరాధన జరిగిద్దో ఆ ఇంట్లో దేవుడు సమాధానాన్ని అనుగ్రహించునుగాక. ఈరోజు మరి మీ జీవితంలో ఉందంటారా సమాధానం? సమాధానం కలిగి జీవిస్తున్నారా? పేరుకి భార్య భర్తలే, కానీ ఒకరి మధ్య ఒకరికి ఏముండదు, సమాధానం ఉండదండి. ఆయన అంటాడు వచ్చావా గబ్బు మొహం దాన్ని, పుస్తకంలో రాస్తాడనమాట. పుస్తకంలో డైరెక్ట్గా మాట్లాడు అంతా ఇటే. అరే సంటిగా చెప్పు, ఆ దరిద్రుని చెప్పు, పాలైపోయిందని చెప్పు. ఆ తల్లి చెప్పింది మాట, అరే సంటిగా ఆ యాదవుని చెప్పు, పందారు లేవని చెప్పు. ఎవరికి ఎంత డైరెక్టే. కొంతమంది అయితే మూగ మాటలు రాసుకుంటారు అన్నమాట, పుస్తకాల్లో రాసుకొని నీ మొహం మండ ఇలా రాసేవా, ఆడు ఇంకోటి రాస్తాడు అన్నమాట, అక్కడికి వెళ్తాడు. ఇలా ఉంటే కొన్ని ఇల్లులు అంటే ఏమి లేదా ఇంట్లో, పేరుకి ఇల్లే కానీ ఇంట్లో నెమ్మది లేదండి. ఈరోజు అలా మీ ఇల్లులు ఉన్నాయా? అలా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? నీ ఇంట్లో ప్రార్థన లేక, నీ ఇంట్లో దేవునికి స్థానం ఇవ్వక. నీ ఇంట్లో ఎప్పుడైతే దేవునికి స్థానం ఇస్తావో నీ ఇంట్లోకి నా ప్రభు వస్తాడు, నీ ఇంట్లోకి చక్కటి సమాధానాన్ని అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి. సమాధానం కావాలి అన్నవాళ్ళు గట్టిగా చెప్పండి. సంతోషం కావాలన్నవాడు మరి గట్టిగా చెప్పండి. ఆశీర్వాదం కావాలన్నవాడు గట్టిగా చెప్పండి. అన్నిట్లుగానే ఈ చివరిదే ఎక్కువ చెప్పేది. సమాధానం ఉంటే ఎవరికి కావాలి, లేకపోతే ఎవరికి కావాలి.
డబ్బు ఉంటే ఎవరికి కావాలండి? మాకు ఆశీర్వాదాలు దిగొచ్చేయాలి అని కోరుకుంటున్నావు. కానీ వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నీ ఇంట్లో క్రీస్తుతో కూడిన ఆరాధన జరగాలి. క్రీస్తుకు నువ్వు స్థానం ఇవ్వాలి. మొదట నీ ఇంట్లో ప్రార్థన జరగాలి. ఇలా ఈ రీతిగా ప్రార్థన జరగడం ఎంతో ఆశీర్వాదం, ఎంతో దీవెన. ఎందుకంటే పిల్లలు, నా మైక్ ఇక్కడ పెట్టి అక్కడికి వచ్చి 4 దెబ్బలు పడతాయి, కాము కూర్చోండి. క్రీస్తుని ఆరాధించే కుటుంబాల్లో ఆయన ఆరాధన జరగాలి. ప్రార్థనాపూర్వకంగా కుటుంబాలు ఉండాలి. ఇరువురు కలిసి ఏక స్వరముతో ఏకాత్మతో ప్రభుని ఆరాధించాలి. ఏ కుటుంబం అయితే ప్రార్థనాపూర్వకంగా ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన జరిగిద్దో, ఏ కుటుంబంలో అయితే పాటలు పాడతారో, ఏ కుటుంబంలో ప్రభుని ఆరాధిస్తారో ఆ కుటుంబాల్లో సమాధానకర్త అయిన దేవుడు నివాసం చేస్తాడు, నెమ్మదిస్తాడు. అందుకని సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టమైన బిడ్డలు ఏం చేస్తారో తెలుసా? తండ్రండి, ఆయనకి ఇష్టమైన బిడ్డలు మొదట ఆయనకి నచ్చిన పని, ఆయన కోరుకున్న పని, ఆయన ఆరాధించడం ప్రారంభిస్తారు. చేతులెత్తి గట్టిగా ఆయన చెప్పండి, గట్టిగా చెప్పండి, మరి గట్టిగా చెప్పండి. అంటే ఇప్పుడు క్రీస్తును కూర్చున్న ఆరాధన మీ కుటుంబంలో జరగాలి. అది నిజమైన క్రిస్మస్. అందుకే రక్షించిన దానిని వెతికి రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. నువ్వు నాశనం అయిపోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. నువ్వు పాడైపోవడం ఎంత మాత్రం ఇష్టం లేదు. నీ జీవితము మార్పు చెందాలి అన్నది ప్రభువు కోరుకున్నాడు. నీ బ్రతుకు ప్రభువు కావాలి. ప్రభువు నీ ఇంటిని దీవించాలని కోరుకున్నాడు. నీ బిడ్డలను ఆశీర్వదించాలని ప్రభువు కోరుకున్నాడు. కానీ ప్రభువులను సత్యం తెలుసుకోలేకపోతున్నావు. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడండి అంటే చెప్పలేము. మళ్ళీ నువ్వు ఎవరు అంటే నేను క్రైస్తవురాలు, మేము క్రైస్తవులం. అసలు యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు వచ్చాడంటే దేవుడు ఈ భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త యెహోవాయే. ఈ దేవుడనే యెహోవా ఈ భూమి మీద దీని మీద నివసించడానికి ఆయన పోలికలో ఆయన రూపంలో ఒక మట్టిని తీసుకొని ఒక బొమ్మని చేసి ఆ నాసికారంధ్రములో జీవవాయువును ఊది నరుడైతే జీవాత్మగా మారిపోయాడు. ఆయన ఎప్పుడైతే వాడు లెగిసి కూర్చున్నాడు. అయితే వీడికి సాటి అయిన సహాయం ఉండాలి. ఒక స్త్రీని నిర్మాణం చేశాడు. ఇదిగో ఆదాము, ఈవిడెవరు? నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసం, నరుని నుండి తీయబడిన కనుక ఇది నారి అనబడనండి. మీరిద్దరు జాగ్రత్తగా ఉన్నాను. ఈ తోటలో వెళ్ళండి, ఈ తోటలో ఈ చెట్టుకాయలు మాత్రం నేను తింటే మీకున్న మహిమను పోగొట్టుకొని నిత్య నరకానికి వెళ్ళిపోతుంది చెప్పాడు. కానీ ఆ సత్యాన్ని ఆదాము అవ్వలు పాటించదా? ఏమండి, అంత నాటినోడు చెట్టు పెట్టాలా? మనం కూడా వెళ్ళటానికి చిన్న రోడ్లోనే పెద్ద రోడ్లు ఉన్నాయి. మనం కూడా వెళ్ళటానికి మన ప్రయాణాలు అందుకనే బర్రమని వెళ్ళిపోకుండా మధ్యలో మన స్పీడ్ బ్రేకర్లు వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఒకవేళ అది మనం చూసుకోకుండా వెళ్ళినట్లయితే ఆ బండి మీద ఉన్నవాడు లేక వెనక్కున్నవాడు కింద పడతాడు. అంటే నువ్వు వెళ్ళే స్పీడ్ ఆగు. అలాగే దేవుడు కూడా ఆదామును అమ్మను సృష్టించి ఆ తోటలో ఈ కాయలు మీరు తిన్నట్లయితే మీరు నిత్య నరకానికి వెళ్తారు. ఈ కాయలు మీరు తిన్నట్లయితే నిత్యము మీరు ఫలిస్తారు. ఈ లోపు అక్కడికి సాతానుడు వచ్చాడు. సాతానుడు ఎవరండి? అసలు సాతాను సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చేసింది? సాతానుడు ఎవరో కాదు, దేవుని యొక్క ప్రధాన దూత. వాడిని అంటాం లూసిఫర్, వాడిని అంటాం మోసగాడు, వాడిని అంటాం అపవాది, వాడిని అంటాం వాడు ఎవరట? అపవాది. వాడు ఒక దొంగ, ఒక నీచుడు. వాడు ఆ పైన అనుకుంటున్నాడు ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించవలసిన దూత, ప్రధాన దూత, పరిశుద్ధుడు అని ఆరాధించవలసిన దూతకు అసూయ వచ్చేసింది. ఎలా అసూయ? మమ్మల్ని వదిలేశాడు, కింద భూమి మీద చూసి ఆనందిస్తాడేంటి? అయితే ఇలా కాదు, నరుల మీద ఎంత ప్రేమ పెరిగిపోతుంది, లోపల అసూయను పెంచుకున్నాడట. అందుకని గెంటేశాడు కిందకి. వాడితో పాటు కొంత సమూహం కిందకు వచ్చేసింది. వాడిని బంధించాడు. అయినా వాడు తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఈ కాయలు తింటే మీరు దేవుడి కన్నా గొప్పలు అయిపోతారు. ఆ మాటలు ఎప్పుడైతే అమ్మిందో ఆ కాయలు కొద్దిగా దీన్ని తింటనే తన భర్తకి ఇచ్చింది. అందుకే అంటాడు ఈ లోకానికి శాపం, రోగం, మరణం, పాపం వచ్చేసింది అవ్వ వల్ల. ఈరోజు మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడో తెలుసా? అవ్వ నాడు చేసిన పాపాన్ని. మనిషికి ఈరోజు రోగం ఎందుకు వస్తుందో తెలుసా? బైబిల్ చెప్తుంది దీనికి స్పష్టంగా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాట అవ్వ వినలేదు. అందుకే ఈ లోకానికి శాపం వచ్చింది. అందుకే ఈ లోకానికి పాపం వచ్చింది. అందుకే ఈ లోకానికి మరణం వచ్చింది. ఈ మరణాన్ని, ఈ పాపాన్ని, ఈ రోగాన్ని తప్పించడానికి యేసు మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. చేతులెత్తి గట్టిగా చెప్పండి. తన బిడ్డల గనక తన బిడ్డల మీద ఆయనకు ప్రేమ ఉందండి. నువ్వు కన్న బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంది? ఎంతగా ప్రేమిస్తావు? ఎంతగా వాళ్ళ గురించి అగ్గగ్గలాడిపోతావు? నీ కన్న బిడ్డలు కనుక
అలానే నిన్ను నన్ను కన్నవాడు ఎవరో తెలుసా? ఈ సృష్టికర్త. అన్నవాళ్ళు గట్టిగా చేతులు తెలుగు చెప్పండి. నీకు ఇంత బాధ కలిగినా, ఇంత నువ్వు దుఃఖంలో ఉన్నా ఆయన ఆనందించే దేవుడు కాదండి. నీకేదో రూపంగా సహాయం చేయాలనుకుంటాడు. అందుకని ఆయన ఈ లోకానికి సర్వలోక పాప పరిహార రక్తవసం తదరక్తం పుణ్యరక్తం పాప బలియాగం. ఈ లోకానికి ఒక నాదుడు రావాలా, నాదుడు పరిశుద్ధ రక్తాన్ని చిందించాలి. ఎవరు చిందించారు? యేసుక్రీస్తు చిందించాడు. ఎందుకు చిందించాడు? నువ్వు నేను పాపినై ఉన్నావు కనుక. ఈ పాపాల నుంచి విడిపించడానికి యేసు ఎందుకు రావాలి? యేసు భార్యాభర్తల కలయిక వల్ల ఈ లోకానికి రాలా. శరీర కోరికలు తీర్చుకుంటే పుట్టినవాడు యేసయ్య కాదు. మనస్సేచ్ఛలు అంటే మనసుకు నచ్చిన వాడి దగ్గర ఉంటే ఆ మనసును బట్టి పుట్టినవాడు యేసుక్రీస్తు కాదు. కామేచ్ఛలు అంటే కామ కోరికలు తీర్చుకుంటే పుట్టినవాడు యేసుక్రీస్తు కాదు. మరి యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? పరిశుద్ధుడుగా వచ్చాడు. అసలు వాస్తవానికి భార్యాభర్తల యొక్క కలయిక లేకుండా యేసు లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించడానికే వచ్చాడు. నువ్వు పాపంలో ఉండడం, నువ్వు శాపకరమైన రోగాల్లో ఉండడం. అందుకే చాలా మంది అంటారు, ఏమంటే యేసయ్య నమ్ముకున్న రోగం పోయింది. యేసయ్య నమ్ముకుంటే రోగం పోవడం ఏంటి? అందుకే అన్నాడు, నిశ్చయముగా నేను మీ రోగాలు మీ వ్యసనాలు నేను వహించాను అన్నాడు యేసుక్రీస్తు. నన్ను గట్టిగా చేతులు తెలుగు చెప్పండి. అంటే ఇప్పుడు నీ రోగాలు భరించింది, నీ పాపాలు మోసింది ఎవరో? యేసు ఒక్కడే. యేసు ఒక్కడే పరిశుద్ధుడు. యేసు ఒక్కడే నీతిమంతుడు. యేసు ఒక్కడే అతి పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడు నీ కోసమే ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడిగా వచ్చాడు. మరియమ్మ గర్భాన వచ్చాడు. వారు ఇరువురు కలవక మునిపారు బైబిల్లో. అందుకే మీరు చూడండి, యేసు ఎప్పుడు వచ్చాడండి? చదువుకునే పిల్లలను అడగని చెప్తారు చక్కగా. క్రీస్తు పూర్వము. అర్థమవుతుందా? క్రీస్తు పూర్వం. క్రీస్తు పూర్వం అంట, క్రీస్తు శకం అంట. ఈ క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? చదువుకున్న పిల్లలను అడిగిన క్రీస్తు ముందు అంటే క్రీస్తు తర్వాత అండి. ఈ క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? నీ కోసమే వచ్చాడు. ఈ క్రీస్తు నా కోసమే వచ్చాడు. నమ్మిన గట్టిగా చేతుల తెలుగు చెప్పండి. యేసు నీ కోసం నా కోసమే వచ్చాడు. వచ్చి ఏం చేయాలనుకున్నాడు? నిన్ను నన్ను పరిశుద్ధుడిగా చేయాలనుకున్నాడు. ఆయన చేయడమే కాదు, నీ మీద ఉన్న శిక్షను తీసివేయాలనుకున్నాడు. కొట్టువారికి తన వీపును అప్పగించాడు, గుట్టువారికి తన ముఖాన్ని అప్పగించాడు. అవమానించినా హేళన చేసినా అన్నిటికీ శిరస్సు వంచాడు. ఎందుకంటే నిన్ను నన్ను బాగు చేయాలనుకున్నాడు. అటువంటి యేసును విడిచిపెట్టి అటువంటి యేసును ఆరాధించడం మానేసినట్లయితే నీ ఇంట్లో నెమ్మది ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఇంట్లో సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అన్నాడు, నేనుండు రాజ్యంలో మీరుండాలంటే మీరు నన్ను ఆరాధించండి. కాబట్టి ఈరోజు ఈ రాత్రి నా ప్రియమైన సోదరి సహోదరులారా, నేను క్రీస్తుని ఆరాధిస్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గట్టిగా చేతుల తల్లులు చెప్తారా? పరిగెట్టిగా చెప్తారా? అంటే ఈరోజు నీ ఇంట్లో నిజమైన ఆరాధన జరగాలి. ఈరోజు మనం అందరం కలిసి ఇక్కడ ఆరాధన చేస్తాం వాస్తవమే. కానీ ఇక మీదటి నుంచి అర్లప్ప గారు మరియమ్మ గారి ఇంట్లో ఇటువంటి ఆరాధన జరిగినట్లయితే అబ్బురుపరిచే సమాధానాన్ని, అబ్బురుపరిచే సంతోషాన్ని నా దేవుడు అనుగ్రహించును గాక. కూడిన మీ కుటుంబాల్లో కూడా దేవుడు అట్టి కృపను అందించును గాక. అంటే ఇప్పుడు మీ జీవితాల్లో అటువంటి కృప కావాలంటే మీ జీవితాల్లో ఏముండాలో తెలుసా? ప్రార్థనా జీవితం ఉండాలి. ఉదయాన్నే సాయంత్రం కుటుంబంగా మా జీవితంలో చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మా అమ్మగారు సాయంత్రాలు కుటుంబ ఆరాధన చేసేవాడు. మేము బాగా చిన్నలో కుటుంబ ఆరాధన చేసేవాడు. కరెక్ట్గా 7 అవగానే ఎక్కడున్నారు దొంగలు గప్చిప్ అంటారు కదా, 7 అవగానే మా అమ్మ దగ్గరికి వచ్చేయాలి. వచ్చేయాలో తెలుసా? 5గురు. మేము మొత్తం 5గురు. మేము 5గురు. 2 అక్క చెల్లెలు, 3 అన్నదమ్ములు. నేను ఇంట్లో మగపిల్లల్లో పెద్దోడిని, ఆడవాళ్ళు నాకన్నా పెద్దోళ్ళు. మేము మా అమ్మగారు కూర్చొని పాడుతూ ఉండేది, కుమ్మారి ఓ కుమ్మారి అని పాడుతూ ఉంటే మేమందరం కొట్టబోతూ వస్తాడు మా నాన్న తంతాడు. ఎవరి కోసం భయమో తెలుసా? మా నాన్న కోసం. ఉదయాన్నే తెల్లవారుజామున పెద్దోడు అలాగంటారు, అమ్మా ఎలా అవళగుతాడు, ఓకే ఆడెవరికో బాగాలేదంట, వీడెవరికో బాగాలేదంట, మమ్మల్ని చంపుతారంటే మేము జయం ప్రార్థన అనగాలి మా నాన్న. అంటే ప్రభు అది హాస్పిటల్లో ఉన్నాడంట, అది రాజుకు రాగా ఉందంట ప్రభు యాడోడు. ఎందుకంటే చేయకపోతే అంటారు, సాయంత్రం ప్రార్థన చేయకపోతే అంటారు. ఇప్పుడు దేవుని కోసం చేసేవాళ్ళం అంటారు. అప్పుడు మేము చేయం మమ్మల్ని అరే సాయంత్రం పడక. కానీ మా నాన్న సైకిల్ సౌండ్ ఎక్కడ వచ్చేసి చెమటగా ఇలా కొడతా ఉండేవాడు. నా బాగా జ్ఞాపకం. ఈలో మా నాన్న పెద్దోడా నాన్న మంచినీళ్ళు ఇచ్చేవాడు. మమ్మల్ని చెప్పనా అని. ఈలో మేము ఎక్కడి దాకా బొమ్మ ప్రాణాలు ఆడేమో, అప్పుడు దాకా ఏం ఆటలాడేమో. ఆవిడ వచ్చి ఎరా ప్రార్థన చేస్తున్నారా అనేది. అమ్మ
చెప్పేసిద్ది. ఎలా చేయలేదా అన్న చేస్తా, అమ్మో బాబు 2 పాటలు పాడతా, పెద్ద పెద్దగా పాడుతున్నారు, ఎక్కడికి వినపడుతున్నా సర్లే అంటే ఏంటో తెలుసా? ఎవరికి భయపడి? తండ్రికి భయపడి. కానీ ఈరోజు తండ్రికో తల్లికో భయపడి కాదండి, నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తే నా దేవుడు నీ ఇంటికి నెమ్మది అనుగ్రహించునుగాక. కాబట్టి ఈరోజు నిజంగా మీ ఇంట్లో ప్రార్థన జరగాలి. ఒక కుటుంబంగా భార్యాభర్తలు బిడ్డలు కలిసి పాటలు పాడుకోవడం, ప్రార్థన చేసుకోవడం ఎంతో మీ ఇంటికి ఆశీర్వాదం. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రారంభించండి. ఖచ్చితంగా నూతన సంవత్సరంలో నూతనంగా మరెన్నడూ మీ జీవితంలో లేని ఆనందాన్ని, సంతోషాన్ని నా దేవుడు మీ ఇంటికి అనుగ్రహించునుగాక. గట్టిగా నమ్మిన ఆమేన్ చెప్పండి. కాబట్టి నిజమైన క్రిస్మస్ ఆ ఇంట్లో యేసయ్య ఉన్నాడంటే ఆ ఇంట్లో ఆరాధన జరిగింది. ఇప్పుడు మీ ఇళ్లలో కూడా మీ ఇంట్లో ఆరాధన జరిగితే ఎవరుంటారు? ప్రభువారు ఉంటారు. ప్రభు మీ ఇంట్లో ఉంటే ఏదైనా కొరతగా ఉంటుందా? ఏదైనా ఇదిగా ఉంటుందా? ఏ ఇబ్బంది ఉండదు. కావలసిన అక్కర్లని తీర్చబడతాయి. కాబట్టి యేసుకు అవకాశం ఇద్దాం, యేసయ్యని ఇంట్లోకి ఆహ్వానిద్దాం, ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన చేద్దాం. ప్రభుకు చక్కటి సమయం ఇస్తే ప్రభుని ఇంట్లోకి వస్తాడు. ఇంకా మీలో ఎవరైనా మార్పు చెందని వారు, ఇంకా మీలో ఎవరైనా దుర్మార్గులు, నీచులు, దొంగలు, రకరకాల లక్షణాలతో ఉన్నట్లయితే మీరు ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో మార్పును అనుగ్రహించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్తారా? అంటే ఇప్పుడు మీళ్ళలో ఎవరైనా రక్షణ లేనివాడు ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా రక్షణ ఇస్తాడు. మీ ఇంట్లో ఎవరికి అనారోగ్యం ఉందో ప్రార్థించండి, దేవుడు కార్యాలు చేస్తాడు. అంటే ఇప్పుడు ఇంట్లో కలిసి ఏం చేయడం నేర్చుకుందాం, ప్రార్థన చేయడం నేర్చుకుందాం. మేము నేర్చుకుంటామండి. ఈ క్రిస్మస్ దినాల్లో బహు చక్కగా మా ఇళ్లలో మేము ప్రార్థన చేసుకుంటాం, ఆత్మీయంగా పాటలు పాడుకుంటాం. మా కుటుంబం వరకు మా యొక్క ఆత్మీయంగా మేము క్రీస్తుని ఆరాధించుకుంటాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి గట్టిగా మీ కుడి చెయ్యి ఎత్తి చూపిస్తారా అన్న. పని కట్టుకొని నేను నెలకు వచ్చి చూస్తాను. మిమ్మల్ని దించేసారు, చూసారా? నేను ఎందుకు వస్తానండి? మీరు ఆరాధన చేస్తే మీ ఇంటికి నెమ్మదిస్తాడు. మీరు ఆరాధన చేస్తే మీ ఇంట్లో సమాధానం వచ్చింది. మీరు ఆరాధన చేస్తే ప్రభు మీ ఇంట్లో కావలసిన కార్యాలు జరిగిస్తారు. తమిళ గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇచ్చి వాక్యాలు నా దేవుడు మీ యొక్క హృదయాల్లో స్థిరపరిచి బలపరిచి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ఇళ్ళల్లో ఆరాధన చేస్తారా? ఇప్పటి నుంచి ఆరాధన జరిగిస్తారా అంటే ఎవరు ఉత్సాహంగా ఏం చేయలేదు, చేతులు ఎత్తలేదు, సంతోషం లేదు. అంటే అప్పుడప్పుడు దేవుడు అని పిలుస్తారు. అంతేనా? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు. ఒకసారి మనం వాళ్ళు లేచి నిలబడదాం. ఆ ఇంటిలో యేసుంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుందండి. ఆ ఇంట్లో ప్రభువా మీరు మా ఇంట్లో ఉండండి అని మీరు ఆహ్వానిస్తే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. ప్రభువుకు దూరంగా ఉంటే మన కుటుంబాలకి ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ప్రత్యేకించబడిన వాడు, ఆయన పాపులలో చేరినవాడు కాదు. మనల్ని బాగు చేయడానికి, మనల్ని దీవించడానికి వచ్చినవాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఒకసారి మన రెండు చేతులు పైకెత్తడం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. చెప్పకూడదాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. ఆనందము నీవే, ఆరాధన నీవే. నా అతిశయము నీవే,
Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఆ ఇంటిలో ఉన్నాడు, ఆ ఇంటికి సంతోషం వచ్చింది. ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆ ఇంటికి ఆనందం వచ్చింది. ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆ ఇంటికి సమాధానం వచ్చింది. సోదరి, నీ ఇంటికి సమాధానం, నీ ఇంటికి ఆనందం, నీ ఇంటికి నెమ్మది కావాలంటే ఈరోజు ఆహ్వానించు. ప్రభువా యేసయ్యా, నా ఇంటికి రానైనా. దావీదు పట్టణంలో మీరు పుట్టారు, పశువుల స్టాల్లో మీరు ఉన్నారు ప్రభువా. అయితే మీరు నాలో ఉంటే, నా ఇంటిలో ఉంటే నాకు నెమ్మది ఉంటుంది నాయన. హృదయాన్ని విప్పు, హృదయాన్ని విప్పు. మహాగణుడును మహోన్నతుడైన దేవానికి స్తోత్రాచరించుకుంటున్నాం. ఈ క్రిస్మస్ పర్వదినాల్లో ప్రభువా, ఇదిగో నాయన, మీ దాసుల ద్వారా
మీరు తెలియచేసిన నీ వాక్కును బట్టి మీకు స్తోత్రాలు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాకని సెలవిచ్చిన రీతిగా దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఇట్టి గొప్ప వచనాన్ని ప్రభావ మీరు తెలియచేసిన విధానం బట్టి మీకు స్తోత్రం. ఎవరి గృహములో క్రీస్తు ఉంటాడు, ఎవరు హృదయంలో క్రీస్తు నాయన ఉంటారో అదే నిజమైన క్రిస్మస్ అని నాయన. ఎవరు గృహములో క్రీస్తు ఉంటారో, ఎవరైతే నాయన ప్రభు తండ్రి ఆనందముతో ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ ప్రతిదినము ప్రతి క్షణము ప్రభా నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ కుటుంబాల్లో ఆరాధన ఉంటుందో వారి గృహాల్లో నువ్వు ఉండే దేవుడవు, వారి హృదయాల్లో నువ్వు ఉన్న దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నిజమైన క్రిస్మస్ నాయన అయా ప్రభా, ఎప్పుడైతే మా హృదయాలు మీకు సమర్పిస్తామో, ఎప్పుడైతే మా గృహాల్లో నాయన ప్రభా నిన్ను గురించి నాయన ఉత్సాహ గానము సంతోష గానాలు ఎప్పుడైతే నాయన వినబడుతూ ఉంటాయో ఆ గృహములో ఆ హృదయంలో నాయన ఉండే దేవుడు వినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కనుక నాయన సహాయము చేయండి, కృపచూపు మనం అడుగుచున్నాము తండ్రి. అయా ఈ క్రిస్మస్ యొక్క నైనా నిజమైన క్రిస్మస్ నైనా నీ బిడ్డల హృదయాల్లో ప్రవహింపచేయమని అడుగుచున్నాము. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కనుక నాయన సహాయము చేయండి. మహోన్నతుడివైన తండ్రి నాయన మా కొరకు ఈ లోకమునకు వచ్చావని, నీవు నాయన ప్రభ నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి రక్షకుడుగాను విమోచుడుగాను ఈ లోకమునకు వచ్చావని నాయనా నీ గ్రంథము తెలియచేస్తుండగా తండ్రి నాయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా ఈ లోకమునకు వచ్చిన వాడానికి స్తోత్రం కనుక నాయన. ఎవరైతే మిమ్మల్ని చేర్చుకొని నాయన వారి హృదయాల్లో వారి గృహాలు నిన్ను చేర్చుకొని ఆరాధిస్తారో వారు నెమ్మది సమాధానాన్ని పొందుకుంటారని, వారి హృదయాల్లో సంతోషం కలుగుతుందని మీ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. వారైతే నాయన అత్యానంద భరితులై నైనా వారు ప్రభు తండ్రి నాయన మిమ్మల్ని చూచి నైనా ప్రభు వారు కొన్న వారు తెచ్చిన అయా సంభ్రాన్ని బంగారము భోగము సమర్పించినట్లుగా వారు అత్యానంద భరితులైనట్లుగా చూస్తున్నాము నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కనుక నాయన నీ బిడ్డలను దర్శించండి. నిజమైన క్రిస్మస్ కూడిన ఆరాధన నీ బిడ్డల యొక్క హృదయాల్లో ప్రవహింప చేయండి. నిజమైన ఆరాధన వారి కుటుంబాల్లో నాయన జరుగు రీతిగా తండ్రి, వారి కుటుంబాల్లో మీరు నివసించే రీతిగా, వారి హృదయాల్లో మీరు నివసించే రీతిగా మీ కృప నీ బిడ్డల మీద చాచి వంచమని అడుగుచున్నాం. ఇదైనా అనేకమైన విషయాలు మీ దాసుల ద్వారా మీరు తెలియచేసి ఉండగా ప్రతి వాక్యము నీ బిడ్డల హృదయాలు ఫలింపునివ్వండి. నీ బిడ్డల హృదయాల్లో నాయనా వారి కుటుంబాల్లో నాయన ప్రభా సమాధానంతో కూడిన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాము. దేవానికి స్తోత్రాలు. అంతేకాదు నాయన సహోదరులు కుటుంబాన్ని బట్టి మీ సందర్భం ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. ఈ సంవత్సరం అంతా కూడా ఈ కుటుంబాన్ని మీరు ఎక్కలసట భద్రపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రం. అపాయాలు ఎదురైనా, ఆపదలు ఎదురైనా, సమస్యలు ఎదురైనప్పుడు కూడా ప్రభా నాయనా మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తండ్రి నీ గొప్ప ఆదరణ అనుగ్రహించి బిడ్డలను బలపరిచి లేవనెత్తి నిలబెట్టిన దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. నూతనమైన సంవత్సరం కుటుంబాలు ప్రవేశిస్తుండగా వారి కుటుంబాన్ని నూతనమైన ఆశీర్వాదాలతో నింపండి. కుటుంబాన్ని నాయన నూతనమైన దీవులతో నింపమని అడుగుచున్నాం. అలాగే నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీ రెక్కల చాటున భద్రపరిచి వారి కుటుంబాలను ప్రభు మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో మీరు ఉండండి, వారి హృదయాల్లో మీరుండి నాయన వారికి సమాధానం నెమ్మదిని వారికి అనుగ్రహించి నాయన నీ రాజ్యానికి ప్రభు నీ బిడ్డల వారసులుగా నీ కొరకు సిద్ధపడి అనుభవంలోకి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యునమైన సహవాసము సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. బోలో మహారాజు యేసుకే, రాజుల రాజు అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికే ఒకసారి గట్టిగా హ్యాపీ క్రిస్మస్ చెప్తారా? హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. వినబడట్ల ప్రేక్షకుల యొక్క స్వరం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసు రాజు పుట్టిన రోజు నా యేసు రాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హే 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 క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్
హ్యాపీ హ్యాపీ